ఖమ్మం లైసెన్స్డ్ సర్వేయర్లకు ఉద్యోగ భద్రత కల్పించి నెలకు 30,000 వేతనం ఇవ్వాలని తెలంగాణ రెవెన్యూ లైసెన్స్డ్ సర్వేయర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్లోని తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ గుగులోతు శ్యామ్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం తమను కాంట్రాక్టు బేసిక్తో తీసుకుని న్యాయం చేయాలని కోరారు. ఎకరం సర్వే చేయడానికి ఇచ్చే 50 రూపాయలు ఎట్టి సరిపోవని, ప్రయాణ ఖర్చులకి చాలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ శిక్షణ ఇచ్చి వదిలేశారని, ఉద్యోగ భద్రత కల్పించలేదని ఆరోపించారు. మన పొంగులేటి గారి నమ్మకం కూడా ఉందా, మీరు ప్రకటిస్తారని మాకు నమ్మకం కూడా ఉంది. అందుకనే మేము ముందుకు వచ్చి ఇట్లా అడుగుతున్నాము. సార్ మమ్మల్ని ఎలాగైనా కొంచెం దయతలిచి మా గురించి ఎలాగైనా గవర్నమెంట్ వెంటనే ఎక్స్గ్రేషియా బంగారయ్య కుటుంబాన్ని లైసెన్స్ సర్వేయర్ల కుటుంబాన్ని కనీస వేతనం ప్రకటించాలి. తోడు ఉండాలని కోరుకుంటూ మన పొంగులేటి గారి నమ్మకం కూడా ఉందా, మీరు ప్రకటిస్తారని మాకు నమ్మకం కూడా ఉంది. అందుకనే మేము ముందుకు వచ్చి ఇట్లా అడుగుతున్నాము. సార్ మమ్మల్ని ఎలాగైనా కొంచెం దయతలిచి మా గురించి ఎలాగైనా గవర్నమెంట్ వెంటనే ఎక్స్గ్రేషియా బంగారయ్య కుటుంబాన్ని లైసెన్స్ సర్వేయర్ల కుటుంబాన్ని కనీస వేతనం ప్రకటించాలి. అండి, ఖమ్మం జిల్లా లైసెన్స్డ్ సర్వేల వైస్ ప్రెసిడెంట్ ని. మా ప్రధాన డిమాండ్లు అంటూ ఏం లేవు సార్. మాకు ఫస్ట్ భూభారతిని తీసుకొచ్చారు, ధరణిని బంగాళాఖాతంలో కలిపేసి భూభారతిని తీసుకొచ్చారు. భూభారతి వల్ల రైతుల సమస్యలు అన్ని పోతాయని చెప్పేసి చెప్పారు. మమ్మల్ని తీసుకొని వచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చారు, అప్రెంటిస్ చేయించుకున్నారు. తర్వాత మమ్మల్ని వదిలేశారు, లైసెన్సులు ఇచ్చారు. మాకు ఎక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మాకు లైసెన్సులు ఇచ్చారు. కానీ ఆ ఒక్క రోజు మాత్రమే పరిమితం అయ్యాయి. తర్వాత నుంచి మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మేము ఒకవేళ మండలికి అలాట్ చేసినా కూడా అక్కడికి వెళ్లి చేయాలంటే మాకు కనీసం 50 కిలోమీటర్లు వస్తుంది. ఎకరానికి వచ్చేసి 50 రూపాయలు మాత్రమే ఇస్తా అంటున్నారు. ఆ 50 రూపాయలకు ఎటువంటిది మాకు కానీ మా కుటుంబాన్ని కానీ మేము పోషించుకోలేము. అమ్మాయిలు అయి ఉండి కూడా మేము ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చాం? గవర్నమెంట్ నుంచి వచ్చింది, మాకు ఏదో ఒకటి గవర్నమెంట్ చేస్తుంది అన్న ఆశతో మేము వచ్చి 1 సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాం. అయినా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఒక మినిస్టర్ గారి నుంచి కానీ, కలెక్టర్ గారి గురించి కానీ, ఏడీ ఆఫీస్ నుంచి కానీ ఎటువంటిది కూడా ఇంతవరకు మాకు ఎటువంటిది చూపించలేదు. మేము వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాం, కానీ మాకు వర్క్ కూడా చూపించట్లేదు. మేము ఒక్కటే కోరుతున్నాం, మాకు 30,000 కనీస గౌరవేతనం ఇచ్చి మమ్మల్ని విధుల్లోకి తీసుకొని మమ్మల్ని వాడుకోమని చెప్తున్నాం. మేము ఖచ్చితంగా భూభారతిని సక్సెస్ చేసి చూపిస్తాం. మేము మమ్మల్ని తీసుకొని మా ప్రాబ్లం కూడా మీరు సాల్వ్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. తర్వాత ఏం లేదు. తర్వాత బంగారయ్య గారు అనే లైసెన్స్డ్ సర్వేయర్, ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యి కుటుంబంలో ఆర్థిక సమస్యలు తట్టుకోలేక ఆయన చనిపోవడం జరిగింది. అలా ఎంతో మంది ఇప్పటికి కూడా సూసైడ్ చేసుకుంటామని వస్తున్నారు. కాబట్టి ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి మాకు తొందరగా పరిష్కారం చూపించి మమ్మల్ని విధుల్లోకి తీసుకొని మా అందరికి కూడా ఉపాధిని కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అనేక ప్రమాదాలు జరగవచ్చు, ప్రతిరోజు ఒకేలా ఉండకపోవచ్చు. అక్కడికి వెళ్ళినప్పుడు ఫీల్డ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత మేము వెళ్లే ప్రాంతాలు కూడా ఎలా ఉంటాయో తెలియదు. రైతులు కూడా గొడవలు పెట్టొచ్చు, అలా ఎన్నైనా జరగవచ్చు. కానీ అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఒక్కసారి మా గురించి ఆలోచన చేసి మాకు తగిన న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ లోని లైసెన్స్డ్ సర్వేయర్లకి సచివాలయంలో తీసుకొని వాళ్ళకి అంత ఉపాధిని సచివాలయం సర్వేయర్స్ కింద తీసుకొని వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నారు. కర్ణాటకలో కూడా ఉపాధి కల్పిస్తున్నారు. మన తెలంగాణ కాడికి వచ్చేసరికి ఏం జరుగుతుందో తెలియట్లేదు. మమ్మల్ని కూడా తీసుకొని మాకు కూడా ఎంతో కొంత గౌరవేతనం 30,000కు తగ్గకుండా గౌరవేతనం ఇచ్చి మా పనులు మా శ్రమను కూడా వాడుకొని మాకు తగిన ఉపాధిని కల్పించాలని వినయపూర్వకంగానే గవర్నమెంట్ కి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. రాజేష్ అండి. నేను ఇంతకు ముందు ఢిల్లీలోని డెల్ ఇంజనీర్ గా వర్క్ చేసేవాడిని. విప్రోలోనే నాకు సాలరీ వచ్చేది. మనకి ఏదైతే లైసెన్స్ సర్వే కింద ఈ నోటిఫికేషన్ వచ్చిందో గవర్నమెంట్ నుంచి మంచి ఉపాధి వస్తుందని చెప్పేసి నేను ఉన్న జాబ్ కూడా పనిచేసి వచ్చాను. కానీ లైసెన్స్ ఇచ్చి చాలా కాలం అయిందండి. ఆల్మోస్ట్ 1 year అబోవ్ అవుతుందండి మనకు లైసెన్స్ ఇచ్చి కూడా. కానీ ఇంతవరకు గౌరవేతనం అయితే ఏం లేదండి. నాకు ఆల్రెడీ 2 పిల్లలండి. నేను మ్యారీడ్. 3rd క్లాస్ 2nd క్లాస్ చదువుతున్నారు. ఫీజులే మనకు చాలా ఉన్నాయండి.
ఇట్లాంటి సిచ్యువేషన్‌లోనే ఉపాధి లేక, ఇటు సాలరీస్ లేక చాలా ఫ్యామిలీస్‌కి ఇబ్బందవుతుందండి. మా ఇక ఎవరైతే లైసెన్స్ సర్వేయర్ ఉన్నారో తను గూడా ఇట్లాంటి మనోవేదనకే ఆర్థికంగా, ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడి ఇట్లా జ సంఘటనలనేవి జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటివి మరిన్ని జరగకోకుండా వెంటనే గవర్నమెంట్ అనేది స్పందించి గౌరవ వేతనం అనేది అందించాలని గవర్నమెంట్‌కి రిక్వెస్ట్ చేస్తున్నాం.